శ్రీశైలం పేరు వినగానే గుడి గుర్తొస్తుంది కదా. బట్ ఈ జర్నీ అదొకటే కాదు. చుట్టూ నేచర్, పక్షులు, కారు విండోలో నుంచి వచ్చే గాలి, ఫ్రెండ్స్తో సరదాగా మాటలు, చెవులు నిండుగా మోగే డ్యామ్ వాటర్, ఇంకా ఎన్నో. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శ్రీశైలం వచ్చేసినాం. అండ్ నైట్ అరౌండ్ 2 o'clock ఏమో స్టార్ట్ అయినాం. ఇప్పుడు అరౌండ్ 7-10 ఏమో అవుతుంది. 1కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మన వాళ్ళ ల్యాగ్ వల్ల 2 అయింది. ఓకే, బట్ ఓకే, మార్నింగ్ కల్లా అయితే అక్కడ రీచ్ అవుతాం. ఇప్పుడైతే శ్రీశైలం చెక్ పాయింట్ రీచ్ అయినాం. టైం అరౌండ్ 5-12 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎంత ఎర్లీ వచ్చినా కానీ ఇక్కడ ఆగాల్సిందే, ఎందుకంటే నైట్ టైంలో యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. అందుకే లోపలికి అలౌ చేయరు, మన ప్రొటెక్షన్ కోసం. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 86 kilometers వరకు సింగిల్ లైన్ రోడ్. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఆపోజిట్ వెహికల్స్ కొంచెం స్పీడ్గా వస్తూ ఉంటాయి. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. రోడ్ పైన ఆర్టీసీ బస్ గురించి తెలిసినది, ఎంత స్పీడ్ పోతాయి. సరిపోయింది, జాగ్రత్త. ఈ 2 to 3 hours జర్నీలో మొత్తం ఫారెస్టే. అక్కడక్కడ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఈడే మా డ్రైవర్ గణేష్. మా గ్యాంగ్లో పర్ఫెక్ట్ డ్రైవర్ ఈడే. నైట్ 2 నుంచి కంటిన్యూస్గా కొడుతారు పాపం. అసలు ఏమన్నా ఉందా మా ఈ లొకేషన్? ఫారెస్ట్, చుట్టూ పక్కన చెట్లు, ఈ చల్లని గాలి. ఈ గడ్డం లేని మహేష్ బాబే మన మధు. ఇందాక నుంచి పాపం వీడియోలో పడాలని బాగా ట్రై చేస్తున్నాడు. నేచర్, యానిమల్స్ పక్కన పెట్టండి మా, ఫ్రెండ్స్తో రావాలి, వైబ్ అవ్వాలి, అంతే. అలా మధ్యలో వ్యూ పాయింట్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎస్టర్డే అయితే 8 gates ఓపెన్ ఉండే, ఇప్పుడు 2 ఓపెన్ ఉన్నాయి. కానీ మంచు చాలా చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది. సార్ కిందికి కూడా వెళ్ళాలి. 8 కదరా ఓపెన్ ఉండే, అది చెప్తాను. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఒకసారి కిందికి వెళ్ళాలి. అక్కడ కిందికి వెళ్తే కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు విజువల్స్. సౌండ్ అయితే వేరే లెవెల్ అసలు. ఇక్కడ ఇలా పడుతుంటే సౌండ్ క్రేజీ వస్తుంది. ఇంకా ప్లేస్కి వెళ్తే ఇంకా సౌండ్ వేరే ఉంటుంది. కిందికి వెళ్ళి చూద్దాం. 10 minutesలో కిందికి వచ్చినాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎట్లుంటుందో. ఆగలేకపోతున్నాను సార్. చూసారా వాటర్ ప్రెషర్ ఎట్లుందో? కిందికి వస్తే ఇట్లుంది, మొత్తం వాటర్ అంతా ఇట్లా పడిపోతుంది పైన. ప్రెషర్ అయితే చాలా హెవీగా ఉంది. వాటర్, డ్యామ్ వ్యూ క్రేజీ ఉండే మామ. మేమైతే పిచ్చ ఎంజాయ్ చేసినాం. బట్టలు అయితే తడిచిపోతాయి. మీరైతే ఎక్స్ట్రా పేరు పెట్టుకోండి, పైన గుడి కోసం కావాలి కదా. మల్లికార్జున స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడిని ఇక్కడ వినాయకుడు సాక్ష్యం కింద తీసుకుంటారు. ఇప్పుడు మనం శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకున్నాం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. అలానే అష్టమహాశక్తి పీఠాలలో ఒకటి కూడా. ఇక్కడ భ్రమరాంబాదేవి అమ్మవారిని పూజిస్తారు. అంటే ఒకే చోట జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం కలిగిన పవిత్ర క్షేత్రం. ఇప్పుడైతే టెంపుల్కి వాక్ చేస్తున్నాం, శ్రీశైలం లోపలికి, శ్రీశైలం టెంపుల్ లోపలికి. 1 hour later. దర్శనం ఇప్పుడే అయింది. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. ఈరోజు మండే కదా, శివుంది కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. దర్శనం అయితే మంచిగా అయింది. శ్రీశైలంలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఆక్టోపస్ వ్యూ పాయింట్, శివాజీ మందిర్, పాతాల్ గంగా, వాటర్ ఫాల్స్,
ఇలా చాలా ఉంటాయి. కాకపోతే మా వాళ్ళు చాలా ఆత్రం పెడుతున్నారు వెళ్దామని. ఇంకా మనం వెళ్ళే దారిలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఒక్కటి కవర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఉన్న కొండలన్నీ ఆక్టోపస్లా ఉంటాయి అండ్ వాటి హ్యాండ్స్ లాగా అట్లా ఉంటాయి. ఈ వ్యూ చూస్తుంటే నాకు మంచి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. ఏం డైలాగ్ రా? మనుషులు అర్థం చేసుకునేది మామూలు ప్రేమ కాదు, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం హైదరాబాద్కి రిటర్న్ అయిపోదాం. వెళ్ళేదారిలో మనకి డిండి రిజర్వాయర్ తగులుతుంది, అది ఒకటి చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం.